అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉంది అన్నట్లుంది కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువత పరిస్థితి. కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 13వ షెడ్యూల్ ద్వారా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసి తద్వారా రాయలసీమ కడప జిల్లాలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభమే అయిండేది, శంకుస్థాపనే కాకుండా ప్రారంభమే అయిండేది. నిరుద్యోగ సమస్య పూర్తిగా నివారించబడి ఉండేది. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. కావలసినంత భూమి ఉంది. నీటికి సంబంధించి గండికోట రిజర్వాయర్, మైలవరం రిజర్వాయర్, సోమశిల రిజర్వాయర్, భీమఠం రిజర్వాయర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నీటికి సంబంధించి ఇబ్బంది లేదు. విద్యుత్ శక్తికి సంబంధించి సమీపంలోనే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇక రవాణాకు సంబంధించి రోడ్డు మార్గం, రైలు మార్గం, వాయు మార్గం, జల మార్గం అన్ని మార్గాలు ఉన్నాయి. ఇక ముడి సరుకు సంబంధించి కావలసినంత సున్నప్రాయం ఉంది జిల్లాలో. డోలమైట్ ఉంది. ఇక మ్యాగ్నటైట్, హేమటైట్కు సంబంధించి కొంత జిల్లాలో ఉంది, కొంత పొరుగు జిల్లాల్లో ఉంది. కాబట్టి శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు కడప జిల్లాలో ఉన్నాయి. కానీ 10 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు అతిగతి లేదు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పుడు రాలేదు అంటే కొంత అర్థం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతంగానే ఉండేది. మ్యాజిక్ ఫిగర్ 272 లోక్సభ ఎంపీలు అయితే వాళ్ళకు 282 ఉండేటి. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదంటే అర్థం ఉంది. అదేవిధంగా 2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా రాలేదంటే కొంచెం అర్థం ఉంది. కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చింది. 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ గాను 303 వచ్చాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విజ్ఞప్తులను పట్టించుకోలేదంటే అర్థం ఉంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. 272 సీట్లు కావాల్సి ఉండగా 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి టీడీపీ మీద, జనసేన మీద ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం ఇప్పుడైనా సరే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈసారైనా ఇప్పుడైనా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.